మానసిక స్థితి సరిగా లేని కూతురిని సొంత తల్లిదండ్రులు ఉరివేసిన హత్య ఘటన రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండల నేరేళ్లలో ఈ నెల 14వ తేదీన జరిగింది. గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి తండ్రి నర్సయ్య, తల్లి ఎల్లవ్వ రిమాండ్కు తరలించారు. కూతురు ప్రియాంక మానసిక వ్యాధి వైద్యానికి అయిన ఖర్చులకు అప్పులు భరించలేక హత్యకు పాల్పడినట్లు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. వీళ్ళిద్దరు 14th ఎర్లీ మార్నింగ్ 1 AM నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళు లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి. వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు. ఎవరికి చెప్పలేదు వీళ్ళు. ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసాం. అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో, జనాలతో, ప్రెస్ మిత్రులతో, మీ లోకల్ విలేజర్స్కి, లోకల్ సిరిసిల్ల వాళ్ళ వెన్నవాడ వాళ్ళకి అదే మనవి దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100% డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు, వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది, బట్ వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు సైలెంట్ ఉంటారు. మనకి ఏం సంబంధం లేదు, మనతో ఏం జరగలేదు, మనతో ఇది క్రైమ్ జరగలేదు, మనం ఎందుకు చెప్పాలి. సో మీ అందరితో అదే మనవి, యాజ్ సూన్ యాజ్ మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి 100 డయల్ చేసి లేకపోతే లోకల్ ఎక్సైసిఐని చెప్పేసేయాలి. సో దట్ మనం 100% దానిపైన యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ చేశారు, ఇద్దరికి రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది, వీళ్ళు ఏమైనా వాడారు, అది కూడా రోప్ మనం సీజ్ చేసాం.